शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यायेन्नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तात् स्तुतमवरगणैः व्याघ्रकृत्यं वसानं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं महेशान्नापरो देवो महिम्नो नापरास्तुतिः अघोरान्नापरो मन्त्रो नास्ति तत्त्वं गुरोः परम्। कदा वाराणस्यामरतटिनी रोदसी वसन् वसानः कौपीनं शिरसि निदधानोऽञ्जलिपुटम्। अये गौरीनाथ त्रिपुरहर शम्भो त्रिनयन प्रसीदेत्याक्रोशन् निमिषमिव नेष्यामि दिवसान्। శివాయ గురవే నమః. మహిమ్న స్తోత్రములో ఈరోజు 2వ శ్లోకము చెప్పుకుందాము. అతీతః పంథానం తవ చ మహిమా వాంగ్మనసయో అతద్వ్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి స కస్య స్తోతవ్యః కతివిధ గుణః కస్య విషయః పదేత్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః. ఆ పరమాత్మను గురించి నిర్గుణ పరబ్రహ్మ సగుణ పరమాత్మ రెండు విధాలుగా కూడా మనం భావిస్తూ ఉంటాం. అంటే నిర్గుణ పరబ్రహ్మమును ఆరాధించేవారు ఉపాసించేటువంటి వారు ఉంటారు. సగుణమైనటువంటి పరమాత్మని శివ లేదా కేశవ రూపంలో ఆరాధించేటువంటి వారు ఉంటారు. వేదముల్లో నేతి నేతి అనేటువంటి వాక్యముల ద్వారా ఉపనిషత్తులు ఏది ఆ పరమాత్మ కాదో చెప్పారు. అంటే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును చెప్పడానికి మాటలు చాలవు. మన మనస్సు ఆయన్ని గురించి చెప్పడానికి కేవలము ఈ మనస్సు సరిపోదు. ఈ చక్షువులు ఆయన్ని చూడడానికి సరిపోవు. అందుచేత ఇక్కడ కవి ఏం చెబుతున్నాడు అంటే అతీతః పంథానం తవ చ మహిమా వాంగ్మనసయో. ఓ హరా, తవ మహిమ, నీ యొక్క గొప్పతనం, అతని గొప్పతనం ఎంతటిది అనేటువంటిది మనం చెప్పాలి అంటే దానికి మన మాటలు కానీ మన మనస్సు కానీ సరిపోదు. అంటే ఇవి ఎంతవరకు ప్రసరించగలవో దానికి అతీతముగా అతని యొక్క మహిమ ఉన్నది. అందుచేత ఏమంటున్నాడంటే తవ చ మహిమ, తవ మహిమా చ, నీ మహిమ కూడా ఎటువంటిది అంటే వాంగ్మనసయోః పంథానం అతీతః, మా యొక్క
వాక్కుల యొక్క మనస్సు యొక్క మార్గాన్ని అతిక్రమించి ఉన్నటువంటిది. అంటే మార్గాన్ని అతిక్రమించి ఉండడము అంటే మన వాక్కు ఎంతవరకైతే ప్రసరింపగలదో అదే వాక్కు యొక్క మార్గం. దానికి అతీతంగా అతని యొక్క మహిమ ఉన్నది. అలాగే మన మనస్సు ఎంతవరకైతే ప్రయాణించగలదో అది మనస్సు యొక్క మార్గం. దానికి అతీతంగా ఆ పరమాత్మ యొక్క మహిమ ఉన్నది. అందుచేత నీ యొక్క మహిమ మా వాంగ్మనస్సుల యొక్క మార్గానికి అతీతముగా ఉన్నది. కాబట్టి దాని గురించి మేము చెప్పలేం. మనకి ఏదైనా విషయము ముందు మనస్సు ద్వారా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాని గురించి మాటల ద్వారా చెప్పగలుగుతాం. అంటే మనస్సు ఎంతవరకైతే ప్రసరిస్తుందో అంత మాత్రమే మనకి తెలుస్తుంది. అలాగే ఆ తెలిసినటువంటి దాన్ని మన మాటలు ఎంతవరకు అయితే ప్రసరించగలవో అంతవరకే చెప్పగలం. కాబట్టి అయినా ఆ పరమాత్మ యొక్క గొప్పతనము మన వాంగ్మనస్సులకు అతీతముగా ఉన్నటువంటిది. అందుకే వేద ఉపనిషత్తుల్లో కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పారు. మనస్సుతో పాటుగా మనము ఏదైతే ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయో అవి ఎంతవరకు ప్రవర్తించగలవు అంటే ఆ పరమాత్మ యొక్క గుమ్మం దాకా వెళ్ళగలవు, అంతే, లోపలికి వెళ్ళలేవు. అంటే దాని గురించి ఈ మనస్సు ఈ మాటలు చెప్పలేవు. అదే సంగతిని ఇక్కడ కవి ఈ పాదంలో చెప్పాడు. అతద్వ్యావృత్యా యం చకితం అభిధత్తే శృతిరభి. ఆ మహిమను గురించి యం అంటే ఏ మహిమైతే ఇంతకు పూర్వం మనం మన వాక్ మనస్సులకు అతీతంగా ఉన్నది అని చెప్పుకున్నామో ఆ మహిమను గురించి శృతిరపి వేదము కూడా చకితం ఆశ్చర్యపడినటువంటిదే, అయితే భయపడినటువంటిదే. అతద్వ్యావృత్యా అభిధత్తే అంటే అభేదంగా చెబుతోంది. తద్వ్యావృత్తి అతద్వ్యావృత్తి. తద్వ్యావృత్తి అంటే దానికంటే భిన్నమైనటువంటిదిగా, అతద్వ్యావృత్తిగా అంటే దానికంటే అభేదముగా చెబుతోంది. అంటే జీవో బ్రహ్మైవ నాపరః అని మనకి తత్వమసి ఇత్యాది వాక్యముల చేత ఆ పరబ్రహ్మమే నీవు అంటే ఈ జీవుడే పరబ్రహ్మము అని అభేదాన్ని చెప్తారు అద్వైతంలో. అందుచేత వేదము కూడా ఏం చేస్తోంది అంటే అభేదముగా ఆయన యొక్క మహిమని గురించి చెబుతోంది. ఎందువల్ల అంటే భేదముగా చెప్పాలి అంటే అంటే సగుణమైనటువంటి పరబ్రహ్మను గురించి చెప్పాలి అంటే ఆ గుణములను వర్ణించడానికి వేదవాక్యములు కూడా సరిపోవు. ఇంతకు ముందే చెప్పుకున్నాం, బ్రహ్మాదులు కూడా ఆయన మహిమను చెప్పలేరు అని అనుకున్నాం. అలాగా ఇక్కడ వేదము కూడా ఏం చేస్తుంది అంటే భయపడినటువంటిదే. అంటే భయపడడం అంటే ఎందుకు భయపడము అని అంటే దాని గురించి ఆ పరమాత్మ గురించి సగుణ స్వరూపమును గురించి చెప్పితే తక్కువగా చెప్పినట్లు అవుతుందేమో. అంటే ఎందుకంటే పూర్తిగా చెప్పలేదు కాబట్టి అందుకు భయపడ్డం. అది అట్లాగా భయపడినటువంటిదే వేదము కూడా అభేదముగా అతని యొక్క మహిమను గురించి చెబుతోంది. స కస్య స్తోతవ్యః కతి విధ గుణః కస్య విషయః పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః. సహ కస్య స్తోతవ్యః
కతివిధ గుణ కస్య విషయ. యస్య కస్యాపి ఎవరికైనా సరే స్తోతవ్య స్తుతింపదగినటువంటి వాడు. అలాగే కతివిధ గుణ ఇటువంటి గుణములు కలిగినటువంటి వాడు. కస్య విషయ అంటే ఎవరికి విషయమయ్యేటువంటి వాడు. ఎవరికి విషయం అంటే ఏ ఇంద్రియము చేత ఆ పరమాత్మ గ్రహింపబడతాడు. మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియముల చేత ఏ ఏ విషయములైతే తెలియబడుతున్నాయో, ఏ ఏ పదార్థములైతే తెలియబడుతున్నాయో వాటిని విషయములు అని అంటారు. ఇంద్రియ గోచరములైనటువంటివి. కంటి చేత రూపము తెలియబడుతుంది, చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది, నాలుక రుచిని గ్రహిస్తుంది, చర్మము స్పర్శను గ్రహిస్తుంది, ముక్కు వాసన గ్రహిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తుంది. అంచేత ఈ పరమాత్మ మరి కస్య విషయ, ఏ ఇంద్రియం చేత గ్రహింపబడతాడు అంటే కంటి చేత చూడబడేవాడా? కాదే. పోనీ చెవి చేత వినబడేవాడా అంటే కాదే. అయితే స్పర్శ ద్వారా తెలిసేవాడా? కాదే. అందుచేత ఆ పరమాత్మ ఏ ఇంద్రియము ద్వారా గ్రహింపబడతాడు? కస్య విషయ, లేదా ఎటువంటి వ్యక్తి చేత గ్రహింపబడతాడు అంటే అతనికి, అంటే బుద్ధిలో విషయం అవడం. అంటే జ్ఞానులైనటువంటి వారికి ఆ పరమాత్మ బుద్ధిలో విషయం కావచ్చు, తెలియబడచ్చు జ్ఞానుల చేత. అంచేత ఏమన్నారంటే కస్య విషయ, ఏ ఇంద్రియానికి గోచరమవుతాడు లేదా ఏ వ్యక్తి చేత తెలియబడతాడు. సహా అంటే ఆ మహిమ అని చెప్తున్నారు. ఆ పరమాత్మ యొక్క మహిమ ఎవరికి గోచరమవుతుంది. అలాగే కతివిధ గుణ, ఆ మహిమ ఎటువంటి గుణములు కలిగినటువంటిది. కస్య స్తోతవ్య అంటే ఎవనికి స్తుతింపదగినది అవుతుంది. ఎవనికి స్తుతింపదగినది అంటే ఎవరు దాన్ని స్తుతించడానికి సమర్థులవుతారు అంటే ఎవరు కారు అని తాత్పర్యం. అయినప్పటికీ కూడా పదేతు అర్వాచీనే పతతి నమనః కస్య నవచః. అర్వాచీనే పదే తు అంటే నూతనమైనటువంటి మార్గంలో అయినట్టయితే, నూతనమైన మార్గంలో అంటే పరమాత్మని మనం సగుణముగా కనుక ఆరాధన చేసినట్లయితే, సగుణారాధనలో పరమాత్మ గురించి కొన్ని విషయాలు మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే నిర్గుణము అని ఎప్పుడైతే అన్నామో, గుణము లేదు అంటే ఇంక దాని గురించి చెప్పడానికి పదం ఎలా దొరుకుతుంది? ఏ పదముతో చెప్పగలుగుతాము? ఎందుకంటే గుణం లేదు కాబట్టి. గుణం ఉన్నది అన్నట్టయితే ఏదో విధంగా మనం ఫలానా గుణము కలిగిన వాడు అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఈశ్వరుణ్ణి మనం సగుణ రూపంలో కనుక ఆరాధన చేసినట్లయితే, ఆయన పరమేశ్వరుడు, విభూతి ధారణ చేస్తాడు, అలాగే సర్పములు అలంకారంగా ఉంటాయి, గజ చర్మాన్ని ధరిస్తాడు, ఇలాగేదో త్రిశూలం ఉంటుంది, అలాగే ఆయనకి భార్యగా పార్వతీదేవి అర్ధదేహంలో ఉంటుంది. ఈ విధంగా అతని యొక్క గుణగణాలని మనం ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అన్నిటినీ చెప్పలేకపోయినప్పటికీ చెప్పాలనేటువంటి కోరిక ఉంటుంది. కొంతవరకు అయినా చెప్పగలుగుతాం. ఇప్పుడు కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి చెప్పడం చాలా కష్టమండి, చాలా గొప్పవాడు అని అంటాడు. ఎప్పుడైతే గొప్పవాడని తెలిసిందో ఆయన గురించే మనం తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆయన గురించి ఏదో కొంత చెప్పాలి అని కూడా అనిపిస్తుంది. గొప్పవాడు అనగానే ఆయన గురించి ముందు మనస్సులో ఆసక్తి కలుగుతుంది.
అతని గురించి తెలుసుకోవాలి అని. అలాగా ఇక్కడ పరమేశ్వరుని యొక్క మహిమ సాధారణమైనటువంటి వాంగ్ మనస్సులకి అతీతముగా ఉండేటువంటిది అని చెప్పడంతో ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడైతే సగుణమైనటువంటి పరమాత్మను మనం ఆరాధన చేస్తామో అప్పుడు తప్పనిసరిగా పతతిన మనః కస్య న వచః, ఆ విషయంలో ఎవరి యొక్క మనస్సు ప్రవర్తించదు, అలాగే ఎవరి యొక్క వాక్కు ప్రవర్తించదు. అంటే ఎవరి యొక్క ప్రతి వ్యక్తి యొక్క మనస్సు ప్రవర్తిస్తుంది. భక్తి కలిగినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ పరమాత్మ యొక్క గుణగణాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు, అతని గురించి స్తుతి చెయ్యాలి అని అనుకుంటాడు. ఆ విధంగా నిర్గుణమైనటువంటి పరమాత్మ అయితే ఆయన గురించి సాధారణమైనటువంటి మన వాంగ్ మనస్సులతోటి చెప్పడము సాధ్యము కాదు. అందుచేతే వేదములు కూడా ఆయన్ని నేతి నేతి వాక్యములతో చెప్పాయి. అభేదముగా జీవ పరమాత్మలకు అభేదముగా వేదము కూడా వర్ణించింది. అదే కనుక మనము సగుణారాధన కనుక చేసినట్లయితే అప్పుడు అతడికి ఎటువంటి గుణగణాలు ఉన్నాయి, అతడు ఎవరి చేత తెలియబడతాడు, ఎవరి చేత స్తుతింపదగిన వాడవుతాడు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అలాగే భక్తుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా అతని యొక్క విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటాడు. అంటే ప్రతి వ్యక్తి యొక్క మనస్సు కూడా అతని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక మాట ద్వారా అతని గురించి చెప్పాలి అని అనుకుంటుంది. అతీత పంథానం తవ చ మహిమా వాంగ్మనసయోః అతద్వ్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్యః కతివిధ గుణః కస్య విషయః పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సద్బ్రహ్మార్పణమస్తు.